అమ్మో! జనాలు ఇలా కూడా ఉంటారా బాబోయ్! నాకస్సలు తెలీదు. నిజంగా ఎవరిని నమ్మాలో, ఏం నమ్మాలో కూడా తెలియట్లేదు. నమ్మించి గొంతులు కోస్తున్నారు ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. డోర్ నాక్ చేశారు. డోర్ నాక్ చేస్తే ఎవరనేసి బయటకి వెళ్లి చూశాను. బయటకి వెళ్లి చూడగానే ఆహ్, న ఎ ఎవరు అని అన్నాను. "అమ్మ కొంచెం వాటర్ ఇస్తావా?" అని ఎంతో దీనంగా అడిగారు. అడిగితే "సరే అండి ఇస్తాను వాటరు" అని అన్నాను. వాటర్ ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకెళ్ళి పాపం చెమటలు పట్టి ఉన్నారు అనేసి ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకెళ్ళి చల్ల నీళ్ళు ఇచ్చాను. ఇచ్చేసి ఇస్తే తాగారు. "అన్నయ్య ఏంటి ఈ మూటలు" అని అడిగాను. అడిగితే "అమ్మ ఇట్లా బియ్యం మూటలురా నేను అన్ని షాపులలో ఏసి అమ్మేసి వస్తున్నాను. లాస్ట్‌కి ఇవి మిగిలినయి ఎవరికైనా ఇచ్చేసి అమ్మేసి ఎళ్ళిపోదామని అనుకుంటున్నాం. చాలా దూరం వెళ్ళాలిరా" అనేసి అన్నాడు. అని అంటే "అవునన్నయ్య ఎంత దూరం నుంచి ఎక్కడి నుంచి వచ్చారు" అని అడిగాను నేను. అడిగితే "కర్నూలు నుంచి వచ్చి అమ్ముతున్నాంరా పొలం రైస్ ఇవన్నీ" అని అన్నారు. అని అంటే "అన్నీ అమ్మేసి ఈ 6 కూడా మరి ఎందుకు అమ్మలేదన్నయ్య" అని అంటే "ఎవరైనా దొరికితే అమ్మేద్దాం అనుకుంటున్నానురా" అని అన్నారు. అని అంటే "ఎట్లా ఇస్తున్నారు అన్నయ్య" అని అన్నాను. అని అంటే "1250 రా బస్తా" అని అంటే "బస్తాలో ఎన్ని కేజీలు ఉంటాయి అన్నయ్య" అని అంటే "25 కేజీలు ఉన్నాయిరా" అని అన్నాడు. అని అంటే "పొలం బియ్యమా" అని అన్నాను. "అవునురా పొలం బియ్యమే" అనేసి నా ముందే బస్తాని కొట్టి చేతిలో ఏసి బియ్యం చూపిచ్చాడు. నేను చూసాను. అబ్బా! ఎంత బాగున్నాయి. మంచిగా ఉన్నాయి రైసు. అసలు చూడగానే "అన్నయ్య 1250 అంటున్నావు కదా! ఈ 4 బస్తాలు నాకివ్వరాదా?" అనేసి నేనన్నాను. "4 అయితే ఇవ్వనురా 6 తీసుకో" అని అన్నాడు. 6 అంటే "వద్దులే అన్నయ్య నాకు 4 చాలు. నా దగ్గర 4 ఉన్నాయి. నాకు కూడా అది కూడా 1100కి ఇవ్వన్నయ్య. మీరు ఇస్తా అంటే ఇవ్వండి లేకపోతే లేదు" అనేసి నేను అడిగాను. అడిగితే "సరేలేరా పోనీలే పోతే పోనీ ఇంక అన్నీ అమ్మేసాను కదా! ఈ 4 సరే తీసుకో ఇంకా ఈ 2 ఎవరికైనా అమ్ముతాలే" అని అన్నాడు. అని అంటే "సరేలే అన్నయ్య 4 ఇవ్వు నేను 1100 అయితే ఇస్తాను బస్తాకి" అని అన్నాను. అనేసి 4400 ఇచ్చాను. అబ్బా! మంచిగా వచ్చేసినాయి రూ. 1850 ఎక్కడా? ఈ 1100 ఎక్కడా? పోతే పోనీ 1100కే మంచి బస్తా బియ్యం 4 బస్తాలొచ్చినాయి 25 కేజీలు అనుకోని నేను సంబరపడిపోయాను. సంబరపడిపోయి ఇంట్లో పెట్టేశాను. పెట్టేసి వాళ్ళకి డబ్బులిచ్చేసాను. వాళ్ళెళ్ళిపోయారు. 2 బస్తాలు వాళ్ళయి ఉన్నాయి మిగిలినయి తీసుకొనెళ్ళిపోయారు. ఇంక తర్వాత నేను పొద్దున్నే లేసి బియ్యం బస్తా ఓపెన్ చేసి అన్నం పెడదాం మంచిగుంటది రైసు పొలం బియ్యం అంట అనేసి ఎంతో ఎగ్జాక్టింగ్‌గా ఓపెన్ చేసి చూస్తే ఫ్రెండ్స్ అన్నీ నూకలే. అన్నీ బియ్యము పురుగులు పట్టి ఉన్నాయి. ఇట్లా ఉంటారా? నేను ఎంత జాలి పడ్డాను వీళ్ళని నమ్మి. అయ్యో! ఇంత మంచి రైస్ వచ్చాయని. నాకే బురిడీ కొట్టారు. సో, ఇలా ఉన్నారు ఫ్రెండ్స్. ప్రపంచంలో ఎవరిని నమ్మాలో నమ్మొద్దో తెలీదు. కాస్త దీనంగా మాట్లాడగానే మనం మర్చిపోయి ఏదో జాలి పడేసి మనం ఇంత లాస్ అవుతామని అనుకోలేదు. అసలు మంచి బియ్యం బస్తాలు తన దగ్గర పెట్టుకున్నాడు. పిచ్చి బియ్యం బస్తాలు నాకిచ్చేసాడు. బురిడీ కొట్టేసాడు. ఎళ్ళిపోయాడు. ఎన్ని రోజులు బ్రతుకుతారు? ఎంతమందిని ఇలా మోసం చేస్తారు? సో, ఫ్రెండ్స్ మీరు కూడా మీ దాకా ఇలాంటి వాళ్ళు వస్తే ఖచ్చితంగా పట్టుకోండి. 6 బస్తాలు, 10 బస్తాలు అని అంటారు. అందులో మంచి బస్తాలనే తీస్తారు. మిగతా బస్తాలు పిచ్చి బస్తాలు మనకిస్తారు. సో, బీ అలర్ట్‌గా ఉండండి. ఇలాంటి వాళ్ళని అస్సల్ని నమ్మబాకండి, మోసపోబాకండి ఫ్రెండ్స్.